పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు, పెళ్ళి అయినాక పెళ్ళం కొడితే పడాల్సింది కూడా నువ్వే. పెళ్లి పిల్ల ఫోటో వస్తే చూసి పెళ్లి చేసుకోవాలి, అంతేగాని చౌరస్తా నిలబడి అన్నయ్య పిల్ల మంచిది నా చేసుకొని అవుతాను. జీవితం నీది, ఆట నీది, మొదలు పెట్టాల్సింది నువ్వు, ఆడాల్సింది నువ్వు, ఓడినా మళ్ళీ లేవాల్సింది కూడా. మిగతాలంతా ప్రేక్షకులు కాక, మిగతాలంతా ప్రేక్షకులే. ఎప్పుడు వస్తారు? నేను ఒక్కడే లైన్ అడుగుతా సార్. ఇప్పుడు మీరు పోయి ఎస్ఎస్ బిజినెస్ ప్లాన్ చెప్తే ఇక్కడ వర్క్ వస్తున్నాడు అని బేకార్ అన్నాడు, నీకు లక్ష వస్తే ఏమంటాడు? అరే బాగానే ఉంది గారు, ఏం రోగం ఉంటుంది నీ గ్యాప్లా? నీ గ్యాప్ ఏం జరిగింది? బేకార్ అన్నాడు మంచి ఎందుకు అంటున్నాడు అంటే జనాలు పిలిస్తే రాదు, గెలిస్తే నువ్వు గెలవాలి. గెలుచు చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్క లైన్ మైండ్లో పెట్టుకొని ఈ బేకార్ గారు సోపతి మొత్తం వదిలేసిన సార్. ఏం సార్ ఇప్పుడు 2 సార్లు అన్నారు బేకార్ గారు ఎవరంటే నా దోస్తు, నీకే చెరక సార్ అంటే మనం కూడా అదే. అందుకెళ్ళి నేను బయటకు వచ్చిన, నా దోస్తులు కూడా వస్తారు, కానీ ఎప్పుడు వస్తారు? నాకు ఒక్కొక్క చెట్టు పెరిగే కొంచెం 20 వచ్చినాడు, కొంతమంది వచ్చారు, 30 కాడ కొంతమంది వచ్చారు, లక్ష కాడ కొంతమందికి ఇది వచ్చినాక లైన్ పెట్టారు. 13,000 వచ్చినప్పుడు ఉద్యోగం వదిలేసి నేను మళ్ళీ చెప్తున్నా సార్, మీకు ఎక్కడ కూడా గెలుపు అంత ఈజీగా రాదు. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఎస్ఆర్ నో? వెస్టీజ్ తప్ప ఇంకో ధ్యాస లేకుండా ప్రాణం మొత్తం దీని మీద పెట్టి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్టు వేసుకున్నాం మేమందరం. వెస్టీజ్ సావనన్న దావాలి, గెలవనన్న గెలవాలి. సింగిల్ గెలిచినాక